అవును సార్. కలిసినప్పుడు ఆ, అన్ని మంచిగా సార్ గొడవలు మీ ఇద్దరు గొడవలు చెప్పండి ఏమన్నా సార్. డైరెక్టర్కి హీరో గొడవలు కూడా ఉంటాయి మాకు తెలుసులే. లేదు లేదు గొడవలు ఏం లేదు సార్ అసలు. అది సుహాస్ మంచుడై ఉండాలి, అర్జున్ కాదు సార్, సుహాస్ మంచుడై ఉండాలి. చెప్తాను సార్, నేను ఒకటి చెప్తాను సార్. ఒక రోజు శ్రీనగర్ కాలనీలో మొత్తం ఒక రోజంతా పరిగెత్తించేసారు. అయిపోయిన తర్వాత డ్రోన్ మర్చిపోయాను ఒకసారి. అదేంటి డ్రోన్ ఒకసారి పెట్టుకోవచ్చు కదండి, మర్చిపోయాను ఇంకొకసారి. అబద్ధం చెప్పినది తెలియదు. అదే సార్, అన్ని స్ట్రైట్ అంటే ఇది బాగుంది, ఈ షాట్ బాగాలేదు, వేరే చేద్దాం మళ్ళీ అనేది మాయ చేసి డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు అలా చెప్పాడు, సైడ్ చెప్తాడు. అదే సార్, జనరల్ గా ఎవరైనా వచ్చి దానికి యాక్చువల్ గా ప్రాబ్లం ఏంది ఇంకొక షాట్ అట్లా చెప్తారు కదా సార్. అండ్ డైరెక్ట్ వచ్చేసి డ్రోన్ పెట్టడం మర్చిపోయాం అంతే. ఇంకొకసారి పరిగెడతాం. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది, ఇలా ఉంటది అంటాడు భయవేస్తాడు కళ్ళు చూస్తే. సార్ అమ్మో అసలు సెట్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా రంగస్థలం కలిసి చెప్పాను, ఫస్ట్ వీక్ చెప్పాను రంగస్థలం పిలిచి. సార్ అవును ఫస్ట్ సార్, నైట్ గుర్తు ఐడియా వచ్చింది, సార్. ఐడియా వచ్చింది ఒక 18 minutes 20 minutes క్లైమాక్స్ వచ్చింది. రజ్జు కానీ పిలవంటారు అని ఫస్ట్ చెప్పాడు. ఇడికి కథ చెప్తే ఇడు అన్నాడు, అరే నచ్చలేదా నీకు అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే మాట్లాడకుండా. తర్వాత చెప్పాడు, సార్ చాలా బాగుంది అన్నాడు. అంటే మీ డేష్ కోసం వెయిట్ చేశాను నేను. సార్. ఇటు బాగా చెప్తారు కదా అంటే కరెక్ట్ వెంటనే ఫస్ట్ ఏది వచ్చో చెప్పేవాడిని, ఇడికే చెప్పాను. సార్. సో ఎప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఏంటి నచ్చలేదు, ఇడికి మాట్లాడలేదు వెళ్ళిపోయాడు అంటే. తర్వాత ఫోన్ చేసి చెప్పాడు, సార్ చాలా బాగుంది సార్, నేను ఊరికి మొత్తం ఊహించుకున్నా ఎట్లా అవుతుంది ఏంటన్నది. సో అని ఆ ఎక్స్ప్రెషన్ అంత దారుణంగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ సార్ అది షార్ట్లు జరిగేటప్పుడు కూడా వేరే ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఫస్ట్ 2 days అప్పుడు తర్వాత చెప్పాను సార్ ఆయనకి, చాలా హార్ష్గా ఉంది మీకు కట్ చెప్తాం అంటే. యాక్షన్ బాగానే చెప్తారు సార్, కట్ చెప్ ఓకే ఓకే నాకు తెలియదు అది అంటే నేను ఎక్స్ప్రెషన్ తర్వాత నేను పర్టికులర్ షార్ట్ ఓకే సూపర్ అని చెప్పడం మొదలెట్టాను సార్. అయిపోయిన తర్వాత ఎంత చేసింది ఓకే మిగతా వాళ్ళందరూ హర్ట్ అవుతారు కదా అలా చేస్తుంటే అలా చెప్తున్నానా అంటే అంతకంటే దారుణంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నాను అదే సార్, అది ఒక యాక్సిడెంట్ ఉంది సార్. అంటే నేను ఇది చెప్పచ్చు అనుకుంటున్నా. అంటే అదే సార్, మాటలు ఎట్లా ఉందంటే కొన్ని దాచుకుంటే బాగుంటుందని కొన్ని ఈ సీక్వెన్స్ లో నేర్చుకున్నాను సార్. ఆ అమ్మాయి మాత్రం ఆల్మోస్ట్ 17 takes అయింది సార్. అది ఒక షార్ట్ రోప్ చేసింది, అంటే చాలా కష్టపడింది. వర్కౌట్ అంటే మనం కొద్దిగా సింగిల్ టేక్ లో రావాలి అనే ఫీలింగ్ తో చేసాం సార్. అది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ టేక్ అయితే తను ఆల్మోస్ట్ ఇంకా టైర్డ్ అయిపోయింది, ఇంక వద్దు నేను ఫైనల్ గా ఒకటి చేసేద్దామని చేసేమో. అందరూ మొత్తం సెట్ క్లాప్స్ కొట్టారు సార్. క్లాప్స్ కొడితే నా మైండ్లో ఫస్ట్ ఆ టేక్ నా ప్రీవియస్ టేక్ బాగుందని వచ్చేసింది సార్. నేను సైలెంట్గా ఉండొచ్చు కదా సార్, పోయి అంటే బాగుందండి ప్రీవియస్ టేక్ చాలా బాగుంది వాడుతుంది అది 18 చూసుకోవచ్చు కదా నువ్వు. అదే సార్ నాకు అంటే నాకు ఇప్పటికీ నాకు అది అసలు అమ్మాయి చాలా బాధపడి వెళ్ళిపోయింది సార్. అసలు ఇంత కష్టపడి చేసాను గుచ్చినాడు విషయం. ఇది బాగుందండి, ఇంకోటి అంతా బాగుందబ్బా.